చపాతీలో గానీ, అన్నంలో గానీ అయితే ఎగ్ కర్రీ ఇలా చేయండి ఒకసారి, చాలా బాగా సెట్ అయితది. ముందుగా అయితే కోడిగుడ్లను ఉడికించుకొని తర్వాతనైతే ఒక కడాయి పెట్టుకొని, అందులో జీలకర్ర, నూనె, శనగపప్పు వేసుకొని, తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని, అలాగే 3 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి 3 టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కర్రీ చిక్కగా రావడానికి, గ్రేవీగా ఉండడానికి ఒక చెంచా శనగపిండి తీసుకొని అందులో నీళ్లు పోసి కలిపి కూరలో పోసుకోవాలి. శనగపిండి వాటర్ పోయడం వలన కర్రీ అయితే చిక్కగా గ్రేవీగా బాగుంటుంది, టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇందులో కోడిగుడ్లు అయితే మనం కొంచెం డిఫరెంట్గా కట్ చేసుకోవాలి. ఎల్లో పక్కకు పెట్టి సన్న సన్నగా నిలువుగా ఉన్న వాటిని సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా మనం చపాతీ తిన్నా కానీ ఒక్కొక్క బుక్కకి ఒక్కొక్క పీస్ లాగా అట్లా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుంటే రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.